హైదరాబాద్ లో ఉండేటువంటి ప్రజలందరికీ జీహెచ్ఎంసీ ద్వారా ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి ప్రతి ఇంటికి మరి జీహెచ్ఎంసీ పక్షాన మీ దగ్గరకు వస్తూ ఉంటారు. మీరు కూడా ప్రతిరోజు రావడం కష్టం కాబట్టి అందరూ ఎవరికి వారే స్వీయంగా వారి యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్రతి వారంకి ఒక్కోసారి డ్రై డే ఫ్రైడే కింద తీసుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి నీటి నిల్వలను లేదా వాటి ద్వారా ఏర్పడేటువంటి దోమల ఏర్పాటుకు సంబంధించి ఇతరత్ర ప్రమాదాలు ఏదైతే ఆరోగ్యానికి సంబంధించి డెంగ్యూ లాంటి ఇబ్బంది కలిగేటువంటి వ్యాధులు రాకుండా ఉండడానికి పరిసరాలను ఎప్పటికీ పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి విజ్ఞప్తితోటి జీహెచ్ఎస్ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తోంది. అదేవిధంగా కమ్యూనిటీ రిపోర్టింగ్ టూల్ ను కూడా ఇస్తా ఉన్నది. దాని తదుపరి అన్ని రకాలుగా డాగ్ బైట్ కు సంబంధించి కావచ్చు, డెంగ్యూకు సంబంధించి కావచ్చు, ఈ విధంగా అన్ని రకాల మీకు అవగాహన కలిగించే కార్యక్రమం ఈ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతూ ఉంది. అయినప్పటికీ ప్రజల సహకారం కావాలి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఎవరింట్లో వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకుంటే హైదరాబాద్ మొత్తం పరిశుభ్రంగా ఉంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ రోజు ఆరోగ్యం బాగుండాలంటే ముందు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేసుకుని వేల లక్షలు ఖర్చు పెట్టుకునే కంటే కొంత మన సమయము కొంత ధనంతో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి అవకాశాన్ని కోర్చి అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి జీహెచ్ఎంసీ చేస్తున్న విజ్ఞప్తిని హైదరాబాద్ ప్రజలందరూ తప్పకుండా మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ కోరుతా ఉన్నాం. 1197 మెంబర్స్ ఉన్నారు సపోర్టర్లు. దాంట్లో ఏరియల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఒక 60%. ఇళ్లలో స్ప్రే చేయడం సార్, ఇల్లు కరెక్ట్ స్ప్రే చేస్తాం, ఏసీ చేస్తాం, ప్లస్ టీమోపాస్ కూడా చేస్తాం.